హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ ద షెడ్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డూ యూ నో వాట్ ఎ షెడ్ ఈస్? షెడ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏ కౌ షెడ్, ఏ టూల్ షెడ్, ఏ వుడ్ షెడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ పెడతా ఉంటాం కదా, ఆవుల్ని కట్టేస్తూ ఉంటాం, అంటే పశువుల్ని ఏదైనా వస్తువుల్ని దాచుకుంటూ ఉంటాం. వుడ్ షెడ్స్ ఉంటాయి. ఇట్స్ ఎ స్మాల్ రూమ్ అవే ఫ్రమ్ ద మెయిన్ హౌస్ ఫర్ స్టోరింగ్ ఆర్ కీపింగ్ థింగ్స్, యానిమల్స్, టూల్స్, వెహికల్స్ ఎట్సెట్రా. అంటే మన మెయిన్ హౌస్కి సంబంధం లేకుండా కొంచెం సెపరేట్గా బయట ఉంటుంది, ఇది షెడ్ అని పిలుస్తాం. అక్కడ యానిమల్స్ని కానీ ఆ వెహికల్స్ని కానీ ఇట్లా కొన్ని మనం ఎప్పుడో తప్ప రెగ్యులర్గా యూస్ చేయని వస్తువులన్నింటినీ అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. ఆస్క్ యువర్ పార్ట్నర్ ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ ఎవర్ సీన్ ఎ షెడ్. మీ ఫ్రెండ్ అడగండి ఎప్పుడైనా షెడ్ని చూసారో వాళ్ళు లేదా అని. లెట్ హర్ ఆర్ హిమ్ డిస్క్రైబ్ ఇట్ టు ద క్లాస్. ఒకవేళ చూసుంటే డిస్క్రైబ్ చేయమని చెప్పండి. నౌ రీడ్ ద పోమ్. There's a shed at the bottom of our garden with a spider's web hanging across the door. సో వీళ్ళ గార్డెన్కి బాటం అంటే కింద అని కాదు, గార్డెన్కి అవతల వైపు, అంటే వాళ్ళ ఇంటికి షెడ్కి మధ్యలో గార్డెన్ ఉంటుంది అనమాట. గార్డెన్కి అవతల వైపు ఒక షెడ్ ఉందంట వీళ్ళది. విత్ ఎ స్పైడర్స్ వెబ్ హ్యాంగింగ్ అక్రాస్ ద డోర్. సో ఈ డోర్కి అటు ఇటుగా మొత్తం స్పైడర్స్ గూడ్లు కట్టుకొని ఉన్నాయన్నమాట. సాలిడ్ గూడు ఉంది, అంటే వాళ్ళు ఎప్పుడో తప్ప ఓపెన్ చేయట్లేదని. రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటే స్పైడర్స్ వెబ్ ఉండదు కదా, సో వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయరు, ఎప్పుడో తప్ప ఓపెన్ చేయట్లేదని. సో సాలిడ్ గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. చూడ్డానికి కొంచెం భయంకరంగా, అంటే ఏదో సంథింగ్ మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంది. ద హింజెస్ ఆర్ రస్టీ అండ్ క్రీక్ ఇన్ ద విండ్. సో దాని యొక్క హింజెస్ ఉంటాయి కదా డోర్కి సంబంధించి, అక్కడ కీళ్ళలాగా డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు అట్లాంటివన్నీ మొత్తం తుప్పు పట్టిపోయి ఉన్నాయి అవి. అండ్ క్రీక్ ఇన్ ద విండ్, గాలి వచ్చినప్పుడు సౌండ్ చేస్తూ ఉన్నాయి సంథింగ్ ఏదో. వెన్ ఐఎమ్ ఇన్ బెడ్ ఐ లై అండ్ లిజన్, ఐ విల్ ఓపెన్ దట్ డోర్ వన్ డే. సో నేను బెడ్ మీద పడుకొని, వాళ్ళ ఇంట్లో బెడ్ మీద పడుకొని వింటూ ఉంటే ఆ సౌండ్, క్రీకింగ్ సౌండ్ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందంట గాలి వచ్చినప్పుడల్లా. సో భయం వేస్తూ ఉంది ఈమెకు అతనుకో. బట్ ఐ విల్ ఓపెన్ దట్ డోర్ వన్ డే, ఏదో రోజు నేను తొంగి చూస్తాను అందులో అని. క్యూరియాసిటీ అనమాట, అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి. సో ఏదో రోజు ఆ డోర్ను ఓపెన్ చేసి ఏముందో చూస్తాను అని. దేర్ ఇస్ అ డస్టీ ఓల్డ్ విండో అరౌండ్ అట్ ద సైడ్ విత్ 3 cracked panes ఆఫ్ గ్లాస్. సో ఒక ఓల్డ్ విండో కూడా ఉందంట దానికి అటు పక్కన, కొంచెం పక్కన. ఇది ఓల్డ్ విండో, అది ఎలా ఉందంటే మొత్తం దుమ్ము పట్టిపోయింది, డస్టీగా ఉంది. అండ్ విత్ 3 cracked panes ఆఫ్ గ్లాస్. ఆ విండోకి గ్లాస్ ఉంటుంది కదా, అది 3 చోట్ల అంటే ముక్కలు అయిపోయింది అనమాట. అది పెయిన్స్ అంటే అవి గ్లాస్ ముక్కలు, మొత్తం చీలిపోయింది. ఐ ఆఫ్టన్ థింక్ దేర్ ఇస్ సమ్ వన్ స్టేరింగ్ అట్ మీ ఈచ్ టైమ్ దట్ ఐ పాస్. ఆ దారి గుండా ఎప్పుడైనా ఆమె వెళ్ళినప్పుడు లోపల విండోలో నుంచి ఎవరో చూసినట్లు అనుకుంటూ ఉంటుందంట, ఎవరో తొంగి చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో సంథింగ్ ఏదో ఉంది లోపల అని. బట్ ఐ విల్ పీప్ త్రూ దట్ విండో వన్ డే. కానీ ఏదో రోజు నేను తొంగి చూస్తాను. ప్రస్తుతానికైతే భయం వేస్తూ ఉంది, బట్ ఏదో రోజు నేను తొంగి చూస్తాను. మై బ్రదర్ సేస్ దేర్ ఇస్ అ ఘోస్ట్ ఇన్ ద షెడ్ హూ హైడ్స్ అండర్ ద రాటన్ ఫ్లోర్ బోర్డ్స్. సో వీళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే ఆ షెడ్లోకి వెళ్ళొద్దు, అందులో దెయ్యం ఉంది, ఒక గోస్ట్ ఉంది. హూ హైడ్స్ అండర్ ద రాటన్ ఫ్లోర్ బోర్డ్స్. ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ బోర్డ్స్ చెక్కతో చేసింటారు ఫ్లోర్, దాని కింద దాక్కొని ఉంది అది ఆ గోస్ట్. అండ్ ఇఫ్ ఐ ఎవర్ డేర్ టు సెట్ ఫుట్ ఇన్సైడ్ హీల్ జంప్ అవుట్ అండ్ చాప్ ఆఫ్ మై హెడ్. నువ్వు ఒకవేళ ధైర్యం చేసి అందులో కనుక అడుగు పెట్టినావు అనుకో, ఆ కిందన దాక్కున్న గోస్ట్ బయటికి జంప్ చేసి బయటకు వచ్చేసి నీ తలని నరికేస్తుంది, నిన్ను చంపేస్తుంది అని చెప్పినాడు వాళ్ళ బ్రదర్ భయపెట్టడానికి. బట్ ఐ విల్ టేక్ ఎ పీక్ వన్ డే. కానీ నేను ఏదో రోజు చూస్తాను. క్యూరియాసిటీ. ఐ నో దట్ దెర్ ఈజంట్ రియలీ అ గోస్ట్. నాకు తెలుసు అందులో అంటే నిజంగా దెయ్యం అనేది లేదని అందులో. మై బ్రదర్ టెల్స్ లైస్ టు కీప్ ద షెడ్ ఫర్ హిస్ డెన్. మా బ్రదర్ అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఎందుకంటే నేను అట్లా నన్ను భయపెడితే నేను పోను కదా, సో వాడు తన డెన్ లాగా యూజ్ చేయొచ్చు అని. డెన్ అంటే సెపరేట్ రహస్య కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం కదా, అతని ప్లేస్ లాగా పెట్టుకోవాలని చెప్పేసి, అంటే ఆ షెడ్ అతనికి మాత్రమే కావాలని చెప్పేసి నన్ను ఇట్లా భయపెడతా ఉంటాడు. దేర్ ఇజంట్ ఎనీ వన్ స్టేరింగ్ ఆర్ మేకింగ్ స్ట్రేంజ్ నాయిజెస్. ఎవ్వరు లేరు, అంటే స్టార్టింగ్లో అనిపించింది కదా ఎవరో తొంగి చూస్తూ ఉన్నారని, అట్లా ఎవరు లేరు. అట్లని విచిత్రమైన నాయిసెస్ ఏం కాదు, మామూలుగా గాలి వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్లో భయపడింది, ఇప్పుడు కొంచెం ధైర్యంతో చెప్తా ఉంది. అండ్ ద స్పైడర్ హ్యాస్ బీన్ గాన్ ఫ్రమ్ హిస్ వెబ్ సిన్స్ ఐ డోంట్ నో వెన్. ఆ స్పైడర్ కూడా ఎప్పుడో వెళ్ళిపోయింది, ఈ మధ్య కనిపించట్లేదు. అది ఒకప్పుడు ఉన్నటువంటి స్పైడర్ ఇప్పుడు లేదు. ఐ విల్ గో ఇన్ టు దట్ షెడ్ వన్ డే సూన్. కానీ నేను ఏదో రోజు వెళ్తా. బట్ నాట్ జస్ట్ ఎట్, కానీ ఇప్పుడే పోను, ఏదో రోజు వెళ్తాను ఫ్యూచర్లో, కొంచెం ధైర్యం వచ్చినాక అని. బాగుంది కదా పో. స్టార్టింగ్లో ఫియర్ నుంచి నెక్స్ట్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అండ్ ధైర్యం వరకు వచ్చిందనమాట ఈ ఆమె క్యారెక్టర్. సో బాగుంది కదా.
ఫ్రాంక్ ఫ్లిన్ రాసినటువంటి షెడ్ చిన్న పోమ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.